ఆ ఊ మా జయ జయ వినాయక. భారతీయులు ఆఫ్రికా ఖండంలోనికి ఒప్పంద సేవకులుగా అడుగుపెట్టారు. వీరు చెరుకు తోటల్లో పనిచేసేవారు. కొంతమంది భారతీయులు గుమాస్తాలుగా, ఉపాధ్యాయులుగా కూడా ఆఫ్రికా ఖండంలోనికి వలస వచ్చారు. 1829, 1924 మధ్య కాలంలో 7,69,427 మంది భారతీయులు ఆఫ్రికాకు వలసలు వచ్చినట్టుగా రికార్డులున్నాయి. మొదట్లో వలసలు ప్రధానంగా పురుషులే ఉండేవారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మహిళల బలవంతపు వలసలను ప్రోత్సహించటం ప్రారంభించాయి. ఒప్పంద బానిసలుగా గృహ, పట్టణ, తోటల కార్మికుల స్థిర జనాభా ఆఫ్రికాలో పెరగనారంభించింది. భారతదేశ స్వాతంత్ర్యానంతరం 1990వ దశకం నుంచి భారతీయ వలసదారులు ఉద్యోగుల రూపంలో ఆఫ్రికాకు వలస రావటం పెరిగింది. ఆఫ్రికాలో భారతీయ మూలాలపై వేసిన అత్యున్నత స్థాయి కమిటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2,06,03,178 మంది భారతీయ మూలాలున్న వారు ఆఫ్రికాలో నివసిస్తున్నారు 2020 నాటికి. వీరందరూ ఆఫ్రికాలోని 46 దేశాల్లో విస్తరించి ఉన్నారు. మొత్తం ఆఫ్రికా ఖండంలోని దేశాల సంఖ్య 54గా ఉండటం ఇక్కడ గమనార్హం. క్రమంగా అక్కడ ఆఫ్రికన్ ఇండియన్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతోందని చెప్పక తప్పదు. ఒకనాటి చీకటి ఖండమైన ఆఫ్రికాలో నేడు వెలుగులు విరజిమ్ముతున్న వినాయకుని లీలలివి. వలస పెత్తందార్లకు ఊడిగం చేయటానికి తెలివైన, వినయవంతులైన మన భారతీయులందరెందరినో ఒప్పంద బానిసలుగా భారతదేశం నుంచి ఆఫ్రికా ఖండంలోనికి ఆఫ్రికా ఖండంలోని వివిధ దేశాలకు తరలించారు ఆనాడు. వారందరూ కుక్కిన పేనుల్లా పడి ఉంటూ వారి వారి మనసుల్లోనే వినాయక మహారాజును తలుచుకునేవారు. ఆ తర్వాత తరం వారు వారి వారి చిన్న చిన్న స్థావరాల్లోనే వినాయక పటాలను ఉంచుకొని కొలిచేవారు. ఆ తర్వాత కొన్ని దేశాలకు స్వాతంత్రం రావాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో వలస ప్రభువులు తోకలు ముడిచారు. అప్పుడే మన ఒప్పంద కార్మిక భారతీయులు 2వ లేదా 3వ తరాల వారికి కూడా స్వాతంత్రం లభించింది. అక్కడ వారు శ్రమించి పనిచేసి వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగాల ద్వారా ఆస్తుల్ని కూడబెట్టుకునే క్రమంలోనే చిన్న చిన్న వినాయక పటాలను వారి వారి చిన్న చిన్న ఇండ్లలోనే ఉంచుకుని పూజించే స్థాయి నుంచి నేడు పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకొని వినాయక చతుర్థి వేడుకలను బాహాటంగా పందిళ్లలో విగ్రహాల నుంచి సామూహికంగా ఉత్సాహంగా జరుపుకుంటున్న స్థాయికి ఆ గణనాథుడు వారిని అభివృద్ధిపరిచాడు. బానిసలకు బంగారు భవిత ప్రసాదించిన ఘనత బొజ్జ గణపయ్యదే కదా. ఎంత చీకటిలో మగ్గినా ఆ ఏకదంతుణ్ణి ఏకాగ్రతతో పూజిస్తూ వస్తున్న కుటుంబాలను
వారి వారసులను చల్లగా కాపాడుతూ నేడు వారికి మంచి భవిష్యత్తు ప్రసాదించాడు గణపతి. టాంజానియాలో వినాయక చతుర్థి ఉత్సవాలు జరుగుతున్నాయి. 50,000 మంది హిందువుల్లో 30,000కు పైగా స్వామి భక్తులుగా ఉండి వారి జీవితాలలో ఏ విఘ్నాలు రాకుండా చూసుకుంటున్న తెలివైన వారు వీరు. కెన్యా ఉగాండా రైల్వే లైన్ కోసం బ్రిటిష్ ఇండియా నుంచి ఒప్పంద కార్మికులుగా భారతీయులు 19వ శతాబ్దంలో వలస వచ్చారు. ఇంతకంటే ముందు వ్యాపారులుగా సముద్ర మార్గంలోనే కొందరు భారతీయులు ఈ దేశాలకు వలస వచ్చారు. వారు నేడు బాగా సెటిల్ అయ్యి వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. 60,000 హిందూ శక్తి కెన్యా దేశంలో ఉంది. కెన్యాలోని మొంబాసాలో వినాయక దేవాలయం ఉంది. నైరోబీలో ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈజిప్టులోని కైరోలో గణేశ ఉత్సవాలు బాహాటంగా పందిళ్లు వేసి మరీ జరుపుకుంటున్నారు. ఊరేగింపులు కూడా చేస్తున్నారు. నిమజ్జనాలు కూడా ఘనంగా జరుగుతున్నాయి. మడగాస్కర్లోని ప్రవాస భారతీయుల ద్వారా ఆఫ్రికన్లు ఈ పూజలకు పరిచయం కాబడుతున్నారు. జాంబియా దేశంలోని లుసాకా నగరంలో గణేశ ఉత్సవాలు చెప్పుకోదగినవే. అంగోలా దేశంలో గణేశ ఆరాధన మొదలైంది, కానీ ఆగటం అనేది లేదు. 3,500 మంది 2021 నాటికి ఇక్కడ హిందువులు ఉన్నారు. బోట్స్వానా కంట్రీలో గణేశుడిని పల్లకీలలో వీధుల వెంట ఊరేగిస్తూ మరీ పూజిస్తున్నారు. 3,500 హిందూ జనాభా ఉంది ఇక్కడ. అక్కడి ఆఫ్రికన్లు ఈ కొత్త దేవుణ్ణి చాలా ఆరాధనగా చూస్తారు. మొజాంబిక్లో స్థానిక ఆఫ్రికా దేశ సాంప్రదాయ వాయిద్యాల సంగీతంతో ఈ గణేశ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుతారు. 41,000 మంది హిందువులున్న దేశం ఇది. మారిషస్లో ఆరంభ దేవుడైన గణేశుడిని గణాలుగా గుమిగూడి మరి ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దేశంలోని ప్రభుత్వం గణేశ చతుర్థికి సెలవు దినంగా కూడా ప్రకటించింది. లిబియా కంట్రీలో లార్జెస్ట్ సిటీ అయిన ట్రిపోలీలో లిబరల్గా పార్వతీ తనయుడిని కొలుస్తున్నారు. ఈ రాజ్య హిందూ జనాభా 6,000. ఇంకా మలావిలో వినాయకుడికి గుడి కట్టి మరీ పూజలు సలుపుతున్నారు. సుమారు 3,000 దాకా హిందువులు ఉన్నారు ఇక్కడ. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. ఈ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో సిబూట్, కెమో ప్రాంతాల్లో కళ్ళు మిరిమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో ఈ ఉత్సవాల్ని జరుపుతూ ఉంటారు. ఆఫ్రికా ఖండంలోని చీకట్లను చీల్చుతున్నాడు మన మోదక ప్రియుడు. నైజీరియాలో లంబోదరుని నిమజ్జనం హేళలతో ముగుస్తుంది.
పిల్లలకు ఆటల పోటీలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. అధిక దేవుని ఊరేగింపుల్లో కొట్టే డ్రమ్సు మోతలు వింటూ ఉంటే గుండెలు మరీ వేగంతో కొట్టుకోవాల్సిందే. అక్కడి స్థానిక జాతీయులు ఈ డ్రమ్స్ని వాయించటం విశేషం. సౌత్ ఆఫ్రికాలో గణపతి ఉత్సవాలు 10 రోజుల పాటు పూర్తి భక్తి శ్రద్ధలతో దశాబ్దాల తరబడి జరుగుతున్నాయి. ముందు కాలాల్లో ఈ జోరు మరింత ఎక్కువ అవుతుందే కానీ తగ్గదు. స్థానికులు ఆఫ్రికన్లు కూడా ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం వీటిలో అధిక సంఖ్యలో ప్రవేశిస్తున్నారు. ఇక్కడ 5 లక్షల హిందువులు సౌత్ ఆఫ్రికాని మా సొంత దేశం అని చెబుతున్నారు. కాంగో రిపబ్లిక్లో విఘ్నరాజు ఉత్సవం కివు లేక్లో నిమజ్జనోత్సవం అధిక జనసాంద్రత మధ్య జరుగుతుంది. 30,000 మంది హిందూ బలం ఉంది ఇక్కడ. మీరు ఏదైనా నూతనంగా పనులు ఆరంభిస్తున్నా ఆయా పనుల్లో విఘ్నాలు రాకుండా ఉండాలి అనంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఏకదంతుణ్ణి స్మరించి దర్శించిన పుణ్యం మీ సొంతం చేసుకోండి. ఆఫ్రికా ఖండంలో సాధించిన ఈ వినాయక విజయం ఆయన భక్తులందరికీ అభయం. జిబౌటీలో 100 మంది హిందూ జనం ఉండగా వారిలో కొందరే తమ ఇళ్లల్లో స్వామిని పూజిస్తారు. హిందువులంటే షణ్మతాలు. వీరిలో వైష్ణవులు విశ్వక్సేనుణ్ణి పూజిస్తారు. ఎరిట్రియాలో 5,000 మంది హిందూ జనసాంద్రత ఉంది. ఇందులో కొందరే ఏకదంతుణ్ణి పూజిస్తున్నారు. ఈస్వతిని దేశంలో ఈశ్వరపుత్రుని సుమారుగా 800 మంది పూజిస్తున్నారు. నైజర్ 125 మంది భారతీయులు ఉన్న దేశం ఇది. వారిలో వారే వ్యక్తిగతంగా ఇళ్లల్లో వినాయకుణ్ణి పూజిస్తున్నారు. బెనిన్ 1,500 మంది భారతీయులు ఉన్నారు. వ్యక్తిగతంగానే వీరు వినాయకుణ్ణి పూజిస్తున్నారు. బుర్కినా ఫాసో 150 మంది హిందువులు ఈ దేశంలో ఉన్నారు. సుమారుగా వీరు కూడా వ్యక్తిగతంగానే తమ నివాస స్థానాల్లో వినాయకుణ్ణి పూజిస్తున్నారు. సెనెగల్ దాదాపుగా 500 మంది హిందువులు ఈ దేశంలో నివసిస్తున్నారు. వీరిలో కొందరు తమ నివాస ప్రాంతాల్లోనే క్లుప్తంగా వినాయకుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. లైబీరియా 3,000 పైచిలుకు మంది ఈ దేశంలో హిందువులు ఉన్నారు. వీరిలో 2,000కు పైనే సురాధ్యక్షుణ్ణి సేవిస్తున్నారు. కోట్ డి ఐవరీ 18,000 పైమాటే హిందువులున్న దేశం ఇది. ఈ దేశంలో వినాయకుణ్ణి పూజించే భారతీయులున్నారు. అట్టహాసంగానూ భక్తిపూర్వకంగానూ ఈ తొండం దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. మాలి ఈ ఇస్లామిక్ దేశంలో హిందువుల జనాభా 400 మంది మాత్రమే. వీరిలో వినాయకుణ్ణి కొందరైనా పూజిస్తున్నారు. టోగో 1000 మంది హిందూ జనాభా కలిగిన ఈ దేశంలో నామమాత్రంగానే గణేష్ పండుగ జరుగుతోంది. ద గాంబియా చాలా చిన్న హిందూ సమూహం ఈ దేశంలో ఉంది. వినాయకుని ఆరాధన అంతగా చెప్పుకోదగినంతగా లేదు కానీ వినాయకుని తలుచుకునే వారైతే కొంతమంది ఉన్నారు. గినియా సుమారు 1,400 మంది భారతీయులు ఉంటున్న ఈ దేశంలో నామమాత్రంగా వినాయక ఆరాధనలు జరుగుతున్నాయి. సియర్రా లియోన్ 2015
లెక్కల ప్రకారం 3,500 మంది హిందువులున్న ఈ దేశంలో విఘ్నేశ్వర పూజలు నామమాత్రంగా జరుగుతున్నాయి. నైజీరియా 2.5 లక్షల మంది భారతీయులున్న దేశం నైజీరియా. లాగోస్లో వీరు ఎక్కువగా కనపడతారు. ఇక్కడ గణేశుని పండుగను గుంపులుగా చేరి విగ్రహాలను ప్రతిష్ఠించి మరీ చేస్తున్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలు, సాంస్కృతిక పోటీలు ఏర్పాటు చేస్తారు. ఘనా 2021 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడి హిందువుల సంఖ్య 30,000. ఇక్కడ గణేష భక్తులు వీధుల్లో గుమికూడి మరీ వక్రతుండిని వేడుకలు జరుపుకుంటున్నారు. గినియా బిసావు. ఈ గినియా బిసావు దేశంలో 300 మంది హిందూ సమాజం ఉంది. నామమాత్రంగానే ఈశ్వరపుత్రుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. మారిటానియా 100 నుంచి 150 మంది భారతీయులున్న ఈ దేశంలో వినాయకుడిని తలుచుకునేవారు కొంతమందైనా ఉన్నారు. బురుండి 8,000 పైచిలకు హిందువులున్న దేశం బురుండి. ఇక్కడ బుద్ధపతి ఆరాధన ఉంది. సూడాన్ 2020 లెక్కల ప్రకారం 800 మంది హిందువులున్న దేశం సూడాన్. వీరిలో సుమారుగా 40% మంది వినాయకుని భక్తులే. కొమరోస్ 700 కంటే ఎక్కువే హిందూ జనాభా ఉన్న దేశం కొమరోస్. సీషెల్స్ 5,000 భారతీయ మూలాలున్న హిందూ సంఖ్య ఉంది ఇక్కడ. వీరిలో కొందరు గణనాథుని అర్చిస్తున్నారు. ఆఫ్రికా ఖండంలోనే అతి చిన్న దేశం ఈ సీషెల్స్. సోమాలియాలో ఉన్న 8,000 హిందువుల్లో 4,000 మంది హిందువులు కుండలి దేవుణ్ణి కొలుస్తుండటం విశేషం. ఉగాండాలో వినాయకుని భక్తులు ఓళ్ల మీద పడి మరీ ఊరేగిస్తుంటారు. ఆ చప్పట్లు, కేరింతలు, ఆ కోలాహలం శివ కుటుంబ భక్తులకు ఒళ్ళు పులకరిస్తుంది. ఉగాండా హిందువుల సంఖ్య అక్షరాల 1,00,000. 70,000 మందికి పైగా ఈ ఉద్దండ దేవుని పూజల్లో పాల్గొంటున్నారు. ఇంకా ఇవిగాక మరికొన్ని ఆఫ్రికా దేశాల్లో గణాధ్యక్షుణ్ణి పూజిస్తున్నారు. మొత్తం ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాల సంఖ్య 54 కాగా అందులో 46 దేశాల్లో హిందువులు విస్తరించి ఉన్నారు. ఎనిమిది దేశాల్లో హిందువులు లేని దేశాలుగా నమోదై ఉన్నాయి. కాప్ వర్డే, చాద్, ఈక్వటోరియల్ గినియా, గోబాన్, కాంగో డెమోక్రటిక్, రువాండా, నమీబియా. ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద దేశం అల్జీరియా. ఈ దేశంలో 3,823 మంది భారతీయులు ఉండేవారు. ప్రస్తుతం వీరి సంఖ్య 5,720గా పెరిగింది. వివిధ ప్రాజెక్టులు, సంస్థల్లో వీరు పనిచేస్తున్నారు. ఎక్కువ మంది స్థానిక సంస్థల్లో ఒప్పంద కార్మికులుగా పనిచేస్తున్నారు. ఇక్కడ వేల మంది హిందువులున్నా వినాయకుని బాహాటంగా పూజిస్తున్న దాఖలాలు పెద్దగా కనపడటం లేదు. కొందరో వారి జీవన స్థానాల్లో అయినా వినాయకుని తలుచుకునేవారు ఉండే ఉంటారని భావిద్దాం. కామరూన్ 2020 లెక్కల ప్రకారం 5,000 మంది హిందువులున్న దేశం ఇది. హిందువులు ఉన్నారు కదా అని అందరూ శివ కుటుంబాన్ని పూజిస్తారని చెప్పలేం. వీరిలో నాస్తికులు ఉండొచ్చు, నియో హిందువులు ఉండొచ్చు. అనగా హిందూ ధర్మాన్ని సార్వత్రికం వైపు మళ్లించేవారు. సనాతన హిందూ ధర్మ మతం అనగా ప్రాచీన విశ్వాసాలకు ఇందులో తావు ఉంటుంది.
రిఫార్మ్ హిందూస్ హిందూ ధర్మాన్ని ప్రపంచమంతా అనుగుణంగా సవరించడానికి సామాజిక సమతాభావనలు కలిగించటం అనేది ఈ రిఫార్మ్ హిందూస్ యొక్క ఆశయాలు. సామాజిక సమత తీసుకురావటం వీరి ముఖ్య ఉద్దేశం. కామరూన్లో ఉండే 5,000 మంది హిందువులు ఏ తరగతికి చెందినవారో తెలియరావటం లేదు. ఏది ఏమైనా ఈ 5,000 మంది హిందువుల్లో వినాయక దేవుడు ఒకడు ఉన్నాడని మాత్రం తెలిసిన వాళ్ళు కొంతమందైనా ఉంటారని ఆశిద్దాం. ఇథియోపియా. ఈ ఇథియోపియా దేశంలో ప్రస్తుతం 1,500 మంది హిందూ జాతీయులు ఉన్నారు. వీరిలో 3 తరాల భారతీయులు కూడా ఉన్నారు. 3 సంఘాలుగా వీరు అభివృద్ధి చెందుతున్నారు. వీరిలో తమ తమ స్థావరాల్లో వినాయకుణ్ణి పూజిస్తున్నారు. గాబన్. ఈ దేశంలో హిందువులు ఏదైనా పనుల కోసం టూరిస్టులుగా గాను, తాత్కాలిక రాకపోకలే కానీ తరతరాల జీవనం ఉంటున్న అడుగుజాడలేవీ లేవు. కాబట్టి వినాయక ఉత్సవాల ప్రసక్తే ఇక్కడ ఉండకపోవచ్చు. కాంగో డెమోక్రటిక్. ఈ దేశంలోనూ భారతీయుల స్థిర నివాసం గమనించబడటం లేదు. గినియా బిస్సావు. 2016 లెక్కల నాటికి 100 మంది భారతీయులు ఈ దేశంలో నివసిస్తున్నారు. వీరిలో హిందువులెందరూ అనేది ఒక ప్రశ్న. లెసోతో. లెసోతో దేశంలో 4,000 మంది భారతీయ ప్రవాసులు ఉన్నారు. వీళ్లల్లో హిందువులు కొంతమందే. వారిలో కూడా వినాయక భక్తులు తక్కువనే చెప్పాలి. మొరాకో. 200 మంది హిందువులున్న దేశం ఇది. వారిలో కొందరైనా వినాయకుణ్ణి పూజిస్తున్నారు అని మనం ఆశిద్దాం. రువాండా. ఈ దేశంలో హిందువుల అడుగుజాడలు వచ్చేపోయే వారివే కానీ స్థిర నివాసం కనపడటం లేదు. సావోటోమ్ అండ్ ప్రిన్సిపి. ఈ దేశంలో హిందువులు అత్యల్ప శాతం మందే. 3 అంకెల్లో చిన్న సంఖ్యతో ఉండగా మూలాధార దేవుణ్ణి ఆరాధన ఇక్కడ తాత్కాలికమనే చెప్పాలి. దక్షిణ సూడాన్. ఈ దేశంలో స్వల్ప స్థాయిలో వినాయకుడి ఆరాధన జరుగుతోంది. ట్యునీషియా. 120 మంది ఈ దేశంలో హిందువులు ఉన్నారు. వీరిలో కొందరు వినాయక భక్తులు ఉన్నారని అనుకోవచ్చు. జింబాబ్వే. 3,000 హిందువులున్న దేశం ఈ జింబాబ్వే. వీరిలో ఏ కొందరైనా వినాయకుణ్ణి తల్చేవారు కొల్చేవారు ఉండకపోరని ఆశిద్దాం. ఇది వినాయక మహారాజు ఆఫ్రికా యాత్ర. బాగుందా? గజాననం భూతగణాదిసేవితం కవిత్తజంబూ ఫలసారభక్షణం ఉమాసుతం లోశోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం.